గేటు తీయడం ఆలస్యం అండి. పరిగెట్టుకుంటూ గెంతుకుంటూ వచ్చేస్తున్నాయి అవి. ఎందుకు వచ్చేస్తున్నాయంటే అంత ఆకలితో ఉన్నాయి కాబట్టి. బోబా అయితే చాలా మురికిగా ఉందండి. అసలు స్నానం కూడా చేయట్లేదు అది. శుభ్రం లేదు. చూసారా ఎలా ఉందో అది మట్టిగాని. మట్లో దొల్లేస్తున్నాడు మొత్తం. ఇవి మాత్రం ఎక్కడ శబ్దం వినబడితే చాలు, మా అమ్మ మాట్లాడటం వినిపిస్తే చాలు కియ్యం 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 అనుకుంటూ వచ్చేస్తున్నాయి. బోబా వస్తుంది, బోబా వెనకాలే వచ్చేస్తున్నాయి. అంటే వాటిని వేరే ప్లేస్లో పెట్టాం. చూసారా పాలు పెట్టిందో లేదో ఒక్కొక్కటి వచ్చి మరీ తాగేస్తున్నాయి. ఇంకొకటి మాత్రం బ్యాలెన్స్ ఉంది, అక్కడ ఎక్కడో ఉంది గేట్ అవతల. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చిద్ది. చూసా గేటు తీయడం ఆలస్యం అండి. అలా చకచకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. అమ్మ మాటలు అలికిడి వినిపిస్తే చాలు చకచకా పరిగెట్టుకుంటూ అమ్మ పాలి ఏదన్నా పెట్టు అన్నట్టు వచ్చేస్తున్నాయి. ఏదో మా ఇల్లు తెలుసు అన్నట్టుగా వచ్చేస్తున్నాయి గబగబా పరిగెట్టుకుంటూ. వాటిని ఎందుకంటే బయట మా ఇంటికి ఆ ఇంటి గేటుకి మధ్యలో రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డు మధ్యలోంచి వెహికల్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు చూసుకోకుండా, అంటే కొంచెం ఫాస్ట్గా రైడ్ చేసి